సేమ్ ఇంతకుముందు ఒకసారి ఇట్లాంటి వీడియోనే ఒకటి తీసినాం, కాకపోతే అది రియాక్షన్స్ క్యాప్చర్ చేయడానికి రాలేదు. దానికన్నా బెటర్గా వస్తుందేమో అని ఇంకోసారి ట్రై చేద్దామని వచ్చినాం. ఈసారి అంతకన్నా వరస్ట్గా వచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే ఫుల్ టైం అయితే వేస్ట్ అయింది, కానీ వీడియో ప్రాపర్గా షూట్ చేయరాలేదు. దానికి బదులు మాకు సపోర్ట్ చేయలే ఫస్ట్ వాళ్ళు, ఎవరు లేరు టైంకి. మేము వచ్చింది రాంగ్ టైం అనుకుంటా. ట్రై అయితే చేసినాం, వచ్చింది అయితే క్యాప్చర్ చేసినాం. మంచిగా వచ్చిన దానికి కాడికి కట్ చేసి పెట్టుతున్నాం. వీడియో నచ్చినా నచ్చకుండా జర సపోర్ట్ కావాలి కాబట్టి లైక్ అయితే కొట్టేసారు ఫస్ట్. ప్రింట్లు తీసుకొని వచ్చినాం ఇప్పుడే, సో వాళ్ళకి ఇచ్చి రియాక్షన్స్ క్యాప్చర్ చేయాలి అంతే. పడుకురా ఒకసారి, లేవరా ఒకసారి, లేవండి లేవరా ఒకసారి, పడుకున్నారా ఒకసారి లేవండి. ఇంతకుముందు చూసిరా మమ్మల్ని, ఇక్కడ ఫోటో తీసుకున్నాం మిమ్మల్ని, ఆ ఫోటో మీకు ఇద్దామని తీసుకున్నాం. ఎట్లా వచ్చింది? మంచి వచ్చిందా? మీరు ఎక్కువ దిగారు కదా అందుకనే పెట్టుకుంటారు గుర్తులాగా అని చెప్పి ఇచ్చినాం మీకే ఆ ఫోటో. మేము వీడియో తీసుకుంటున్నాం, ఏం కదా, ఇక ఆడ కెమెరా ఉంది, వీడియో తీసుకుంటున్నాం అనమాట. ఇట్లా నార్మల్ చూపిమని అనలే కానీ తీసుకుంటున్నామని చెప్తున్నా అంతే. మంచి వచ్చిందా? రైట్, ఓకే అంకుల్, ఓకే పెట్టుకోండి. ఒక ఆయనకి ఇచ్చినాం, ఇంకా 2 ఉన్నాయి, వాళ్ళిద్దరూ లేరు. ఈ హ్యాండ్ అయితే కనిపిస్తలేదు, వెళ్ళిపోయింది అనుకుంటా. ఈయన లంచ్కి పోయిండేమో, మేబీ వెయిట్ చేసి ఇచ్చేద్దాం. ఒకసారి మేము యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాం, మీకు ఈ ఫోటో ఇద్దామని వచ్చింది. మీరే ఫోటో మీకు ఇద్దామని వచ్చినాము. మేము యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటాము, అట్లా కొంతమంది తీసి అలాగే ఇస్తాం. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారా అట్లా ఇస్తున్నాం. అంకుల్ ఫోటో అది, కానీ ఏది ఎట్లా వచ్చింది ఫోటో? ఎట్లా వచ్చింది? వెరీ గుడ్ బాగుందా? ఎప్పటిది? ఇంత పొద్దుగల ఇక్కడ ఏదో పంక్చర్ చేస్తుంది డ్రెస్. ఆహా, మేము ఏం చేస్తామంటే, మీరు ఎక్కువ దిగారు కదా మాలాగా, ఇప్పుడు యూత్ ఇప్పుడు పోరాలు అనుకో ఫోటోలు దిగారు. అట్లా ఎందుకు ఎడతాం అంకుల్? మీరేదో అంకుల్ ఒకసారి మాకు ఇచ్చేది, అందులోకి వెళ్ళి వీడియో తీసుకుంటాం. మీకు ఇది ఇస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. మీరు ఫోటో ఎట్లా వచ్చింది చెప్పండి అన్న. మీరు బారాలేదా? మీరేం అంకుల్, మీరు గుర్తులాగా పెట్టుకుంటారు కదా అని చెప్పేసి ఇస్తున్నాం. పొద్దుగానే తీసింది లడ్డు ఎన్నేసాను కొట్టండి అట్లేమి ఏం. అక్కడ ఒక అంకుల్కి ఇచ్చినాం, ఆంటీకి ఇడియాలి, ఆంటీ ఒకరికే కాదు కొంతమందికి ఇస్తుంటాం. అట్లాంటి వీడియోలు తీస్తుంటాము, యూట్యూబ్లో చూడండి, మీకు నచ్చితే మంచి మంచి వీడియోలు చేస్తున్నాం. ఓకే అంకుల్, ఉంచుకోండి. రైట్, ఓకే అంకుల్. ఇద్దరికి ఇచ్చేసినాం. ఈ ఆంటీ ఒక్క ఆమె లేదు, ఆమెకి ఇచ్చేస్తే అయిపోతుండే అనుకున్నాం. కాకపోతే రావడానికి ఇంకా గంట పైన పడుతుండొచ్చు అంట. వాళ్ళ హస్బెండ్ అడిగినాం, ఆయన ఉన్నాడు, ఏం చేస్తున్నామో తెలియదు. ఆయనకి ఇచ్చి ఆయన ఏం రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఆమెకి ఇచ్చినుంటే ఇంకా బాగా వచ్చేదేమో రియాక్షన్, కానీ ఇప్పుడైతే మాకు టైం లేదు కాబట్టి అంకుల్కి ఇచ్చేసి వెళ్ళిపోదాం. అంకుల్, ఆంటీ రావడానికి టైం పడుతుండొచ్చు, ఆంటీకి చూపించి ఏం ఫీల్ అవుతుందో చూద్దాం అనుకుంటున్నాం. అట్లా కాదు, మేము తెలియకుండా ర్యాండమ్గా తీయడమే వీడియో అనమాట. ఇప్పుడు తెలియకుండా ఇస్తేనే అవుతుంది, మంచి వస్తుంది కదా న్యాచురల్గా అని. సరే అంకుల్, మీరు ఆంటీకి ఇచ్చేసేయండి ఇంకా, సరేనా? మేము ఒక 100 దాకా తీసినాం, వల్ల ప్రతి దాంట్లో ఆంటీ ఏమో చేస్తుంది, ఇంకా ప్రాపర్గా రాలే, మంచిగా వచ్చింది ఒకటి చూసి తీసినాం అనమాట. ఇది కూడా మేము కనిపించకుండా అక్కడ రోతలకి వెళ్ళి తీసినాం జూమ్ చేసి. ఓకేనా అంకుల్? ఓకే, ఆంటీకి ఇచ్చాను అంకుల్. ఆంటీ వచ్చి ఉంటే రియాక్ట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇంకా టైం పడుతుంది అన్నారు కదా. రైట్, ఓకే అంకుల్. మరి కొత్త చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అందరు లైక్ చేసి కింద మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి మీకు తెలిసిన వాళ్ళ కోరికైనా షేర్ చేయండి.